హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గం రుచులండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను పెట్టే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇవాళ మన రెసిపీ వచ్చి బియ్యపు రవ్వ పులుసు ఉప్మా అండి. మనం లెమన్ వేసి చేసుకుంటాము, చాలా టేస్ట్గా ఉంటుందండి. ముందుగా దానికి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత పోపు పెట్టుకుందామండి. మినపప్పు, శనగపప్పు, పోపు మన ఇష్టం అండి. 1 స్పూన్ అన్న వేసుకోండి, 2 స్పూన్లు అన్న వేసుకోండి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనము జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర కూడా కొద్దిగా వేగాక ఆవాలు వేస్తున్నాను. ఆవాలు వేసి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలండి, వేరుశెనగ గుండ్లు వేస్తున్నాను. ఇందులోకి కచ్చాపచ్చాగా దంచిన పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. తుక్క వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. కరివేపాకు, 1 ఎండుమిర్చి వేసానండి. కొద్దిగా పసుపు వేసాను. ఈ పోపు అంతా ఒకసారి వేయించుకుందామండి. వేయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఎసురు పోసుకుంటామండి. నేను 1.5 గ్లాసు బియ్యపు రవ్వ చేస్తున్నాను. దానికి గాను 3 గ్లాసులు నీళ్లు పోసుకోండి. ఈ నీళ్ళు వేసుకున్న తర్వాత మనం రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి. వేసి ఒకసారి కలిపేసి ఒక పొంగు రానిద్దామండి. చూడండి, ఒక పొంగు వచ్చింది. ఇప్పుడు మనం బియ్యం రవ్వ వేసుకుంటాము. మనం ఉప్మా రవ్వకి ఎలా పోస్తూ కలుపుతామో అలా కలిపేసుకోండి. ఇలా చూపించినట్టు కలుపుకోండి. 1.5 గ్లాస్ వేసి ఇలా కలిపేసేయండి. చూడండి, ఇలా కలుపుతూ ఇప్పుడు ఈ టైంలో కొంచెం సిమ్లో పెట్టేసేయండి స్టవ్ని. ఒక 5 నుంచి 10 నిమిషాల లోపు బాగా పొడిపొడిలాడుతూ వచ్చేస్తుందండి. కొద్దిగా కొత్తిమీర వేసాను, వేసి ఒకసారి కలిపేశారండి. స్పీడ్లో పెట్టి చూపించాను మీకు. చూడండి, ఇలా పొడిగా వచ్చేస్తుందండి. బియ్యపు రవ్వ నీళ్ళంతా తీసుకొని మెత్తగా ఉండాలి కదండి, తినడానికి బాగుంటుంది, పొడిగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇందులోకి నిమ్మరసం తీసుకుంటాము. నేను 2 కాయలు తీసుకున్నానండి. ఇలా పిండుకొని వేసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి కారాన్ని తగ్గట్టు పులుపు వేసుకుంటున్నాను. కొంచెం పుల్లగా ఉంటేనే ఇది టేస్ట్గా ఉంటుందండి. మన పులుసు ఉప్మా రెడీ అయిపోయింది. తినడానికి చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, పొడిలాడితే ఎలా వచ్చిందో. తప్పకుండా ట్రై చేసి కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. వంటను చూసిన వెంటనే లైక్ చేయండి. మరో రెసిపీతో రేపు మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.